పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పుకుందామా? మీకు ఒక కథ చెప్తాను వినండి. ఆ కథ బేతాళిక. ఆకాశాన్ని కనిపించనీయక కొమ్మలతో చిక్కగా అల్లుకుపోయి ఉంటుంది ఆ చెట్టు. బాగా పొడుగ్గా ఉంటుంది. చిగురించడం, ఆకు రాల్చడం దానికి లేవు. 6 ఋతువులు పచ్చగా ఉంటుంది ఆ చెట్టు. ఆ చెట్టంటే రాకుమారి ఉలూచికి చాలా ఇష్టం. నగర పొలిమేరల్లో గల ఆ చెట్టు దగ్గరే ఎప్పుడూ సేదదీరుతుందామె. అదే ప్రియుడు అశ్వసేనుణ్ణి కలిసే సంకేతస్థలం కూడా. శత్రురాజు కుమారుడైన అశ్వసేనుణ్ణి ప్రేమించింది ఉలూచి. అశ్వసేనునికి కూడా ఉలూచి అంటే పంచప్రాణాలు. తండ్రులు ఎప్పటికైనా మిత్రులవుతారని, తమ పెళ్లి జరిపిస్తారని ఆశిస్తూ నిరీక్షిస్తున్నారిద్దరూ. సూర్యాస్తమయం అయింది. ప్రతిరోజూలాగే గుర్రంమీద చెట్టు దగ్గరకి చేరుకున్నాడు అశ్వసేనుడు. ఉలూచి కోసం చూశాడు. ఆమె లేదెక్కడ. ఇంకా రాలేదని ఆమెకోసం ఎదురు చూస్తూ చెట్టుని ఆనుకుని నిల్చున్నాడు. అతను చెట్టుని ఆనుకుంటే చాలు, అంత చెట్టు చిత్రంగా జలధరిస్తుంది. పువ్వుల్ని రాలుస్తుంది. 1-2సార్లు అది వింతగా అనిపించింది. తర్వాత అలవాటైపోయిందతనికి. పెద్దగా పట్టించుకోవడం మానేశాడు. ఇప్పుడు కూడా తనని అభిషేకిస్తూ అన్నట్టుగా పువ్వులు రాలిపడితే సన్నగా నవ్వుకుంటూ పైకి చూశాడు అశ్వసేనుడు. చెట్టుకొమ్మలు ఊగుతూ పరవశంగా కనిపించాయి. అంతలో ఉలూచి సఖి పరుగున వచ్చిందెక్కడికి పరుగున వచ్చిందేమో. ఆయాసపడుతూ నిల్చుంది. మాట్లాడేందుకు ప్రయత్నిస్తోందిగాని మాట రావట్లేదు. ఏమైంది సఖీ? నీ చెలి ఉలూచి ఏది? తను రాలేదా? అడిగాడు అశ్వసేనుడు. రాలేదు రాకుమారా. మహారాజు ఆమెకు పెళ్లి నిశ్చయించారు. చేదిదేశాధినేత శిశిరునితో ఆమె వివాహం జరగబోతోంది. అంతఃపురం దాటి అడుగు బయట పెట్టరాదట. రాజుగారు ఆంక్షలు విధించారు అన్నది సఖి. ఆశ్చర్యపోయాడు అశ్వసేనుడు. ఈ రాత్రి తమని రాకుమారి రహస్యంగా రమ్మంది. ఉద్యానవనంలో నిరీక్షించమంది. అర్ధరాత్రి దాటిన తర్వాత మిమ్మల్నక్కడ కలుసుకుంటానంది చెప్పింది సఖి. అంటే రాక్షస వివాహం చేసుకుందామంటుందా? ఆత్రపడ్డాడు అశ్వసేనుడు. ఏమో రాకుమారా. రాకుమారి అంతర్వం మీకే తెలియాలి. సరే, అర్ధరాత్రి ఉలూచిని ఉద్యానవనంలో కలుస్తున్నామని చెప్పు అన్నాడు అశ్వసేనుడు. బాగా చీకటి పడింది. ఆ చీకటిలో ఒంటరిగా ప్రయాణించి అంతఃపురానికి చేరుకోవాలి. పరుగందుకుంది సఖి. కనుమరుగైన సఖిని చూసి గుర్రాన్ని అధిరోహించి అశ్వసేనుడు అక్క అన్నుంచి నిష్క్రమించాడు. శిశురుణ్ణి చాలాసార్లు చూసింది ఉలూచి. అందవికారుడతను. పైగా తన ప్రియుని ముందు ఎందుకూ పనికిరాడు. అశ్వసేనుని పౌరుష ప్రతాపాలు, గుణగణాలు ఎన్నదగినవి. శత్రురాజు కుమారుడైతే మాత్రం హృదయం ఉండదా? అశ్వసేనుని హృదయం చాలా గొప్పది. ఆ హృదయంలో తానే నిండి ఉంది. మరొకరికి స్థానం లేదనుకున్నది ఉలూచి. మనది జన్మల జన్మల బంధం అంటాడు అశ్వసేనుడు. ఎవరు కాదన్నా, అవునన్నా మనిద్దరం భార్యాభర్తలం. ఈ మాటకు తిరుగులేదు అంటాడు. మా ముత్తాతలకి, మీ ముత్తాతలకి పడదు. బద్ధ విరోధులు. ఇప్పుడు వాళ్లు లేరుగా. అలాగే ఆనాటి విరోధం కూడా లేదు. కాకపోతే 2 రాజ్యాలకు ఒకటికొకటి శత్రురాజ్యాలంటూ ముద్రపడిపోయాయి. ఆ ముద్రని మన ప్రేమ చెరిపివెయ్యాలి. అందుకు మనం ప్రయత్నించాలి అంటాడు. ఆ ప్రయత్నంలోనే అతను ఉంటున్నాడు. తను అందుకు సాయసకతులా కృషి చేస్తోంది. ఇంతలో హఠాత్తుగా తండ్రిగారి నిర్ణయం తెలియవచ్చింది. శిశిరునితో తన వివాహం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగరాదు. అర్ధరాత్రి రమ్మని అశ్వసేనునికి కబురు పెట్టిందిగా. వస్తాడతను. అతనితో పారిపోయి రాక్షస వివాహం చేసుకోవడమే సమస్యకు తగిన పరిష్కారం అనుకున్నది ఉలూచి. కోటలో కొట్టే 12 గంటల కోసం వేచి చూడసాగింది. కోటలో 11 గంటలు కొట్టారు. కొట్టి చాలా సేపయింది. ఇప్పుడో అప్పుడో 12 గంటలు కొట్టబోతున్నారనగా పెనుగాలి వీచింది. ఉరుములు, మెరుపులు, వర్షం మొదలైంది. ఈ వర్షంలో, గాలిలో పాపం అశ్వసేనుడు ఎలా ప్రయాణిస్తున్నాడో ఆందోళన చెందింది ఉలూచి. 12 గంటలు కొట్టిన తర్వాత ఉద్యానవనం చేరుకునేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నది లేనిది చూసుకుని గది తలుపులు తట్టమంది సఖిని. ఆ ప్రయత్నాల్లో తానుందో లేదో, నిద్రపోయి ఉంటే వేసుకున్న పథకం అంతా ఒట్టిపోతుంది అనుకుంది ఉలూచి. అంతలో 12 గంటలు వినవచ్చాయి. సఖి తలుపులు తట్టడమే తరువాయి అనుకున్నది ఉలూచి. సిద్ధంగా ఉంది. ఇంతలో తలుపు తట్టిన శబ్దం వినవచ్చింది. వెళ్ళి ఓరవాకిలిగా తలుపు తెరిచిందో లేదో పెనుగాలి గదిలోనికి ప్రవేశించింది. దీపాలన్నీ ఆరిపోయాయి. ఆసరికే అంతఃపురం అంతటా దీపాలు ఆరిపోయినట్టున్నాయి. చిమ్మ చీకటిగా ఉందంతా. లోగొంతులో సఖీ సఖీ అని పిలిచింది. ఉలూచి. సమాధానం లేదు. మళ్లీ పిలిచింది. మళ్లీ పిలిచింది. అయినా సమాధానం లేకపోవడంతో తెగించింది ఉలూచి. తోడు లేకుండానే చీకటిలోనే ఉద్యానవనానికి చేరుకోవాలని నిశ్చయించుకుంది. గదిలోంచి బయటికి అడుగుపెట్టింది. వసారలోనికి చేరుకుంది. అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడవసాగింది.
వసారలోని స్తంభాలు కిందికి చావిడిలోనికి దిగేందుకు గల మెట్లన్నీ లెక్కే ఉలూచికి. ఆ లెక్క ప్రకారం నడుస్తోందామె. ఎక్కడ ఎలాంటి అలికిడీ లేదు. అంతా మంచినిద్రలో ఉన్నట్టున్నారు. మెట్లు దిగి చావిడిలోనికి చేరుకుంది ఉలూచి. మెట్లకి ఎదురుగానే ప్రధాన ద్వారం. అటుగా నడుస్తూ అప్రయత్నంగా కుడివైపు చూసింది. దూరంగా నృత్యశాలలో ఏదో వెలుగు. ఈ వేళప్పుడు నృత్యశాలలో వెలుగేమిటి? అశ్వసేనుని తీసుకుని సఖీ ఒకవేళ అక్కడ ఉందా? చీకటిలో వర్షంలో తను ఉద్యానవనానికి చేరుకోవడం కష్టం అని సఖీ ఈ ఏర్పాటు చేసిందేమో అనుకున్నది ఉలూచి నృత్యశాల వైపు పరుగుదీసింది. శాలలోకి ప్రవేశించింది. నృత్యశాలంతటా ఆకుపచ్చని వెలుగు. గురుస్థానం వైపు చూసింది. అక్కడ ఓ స్త్రీ కూర్చుని ఉంది. ఆమె ఆకుపచ్చని చీర కట్టుకుని ఉంది. పరిశీలనగా చూస్తే ఆమె జుత్తు కళ్ళు, పెదవులు, గోళ్ళు అన్నీ ఆకుపచ్చ రంగులోనే ఉన్నాయి. భయపడింది ఉలూచి. ఎవరు నువ్వో అడిగింది. సమాధానంగా సన్నగా నవ్విందామె. నిన్నే. ఎవరు నువ్వు? ఈసారి ఇంకొంచెం గట్టిగా అడిగింది ఉలూచి. నీకు బాగా కావాల్సిన దానిని. నీ కోసమే వచ్చానిక్కడికి అన్నదామె. సాలోచనగా చూసింది ఉలూచి. నన్నిక్కడికి అశ్వసేనుడు పంపించాడు. నీ కోసమే పంపించాడు. నిన్ను తీసుకురమ్మ అన్నాడు. నిజమా? ఆనందించింది ఉలూచి. అంతలోనే అనుమానించింది. అశ్వసేనుడు ఎక్కడ ఉన్నాడిప్పుడు? ఉద్యానవనంలో ఉన్నాడు. నువ్వు చెప్పిందే. నువ్వీ రాత్రి అతన్ని ఉద్యానవనానికి రమ్మన్నావటకదా? అవునవును అని నవ్వింది ఉలూచి. ఆమె అనుమానాలు పటాపంచలైనాయి. మీ ఇద్దరి ప్రేమాయణం అంతా నాకు తెలుసు. నగర పొలిమేరల్లో మీరు రోజూ ఏ చెట్టు దగ్గర కలుసుకుంటారో కూడా నాకు తెలుసు అన్నది ఆకుపచ్చ స్త్రీ. ఆశ్చర్యపోతూ చూసింది. ఉలూచి, ఈరోజు నువ్వు నీ సఖితో అశ్వసేనునికి కబురంపావు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఉద్యానవనంలో అతన్ని కలుసుకోమన్నావు. మొదటి నుంచీ నీకు అన్ని విషయాలు తెలుసన్నమాట అంది ఉలూచి. తెలుసు అన్నదామె. రా అన్నది. ఉలూచిని దగ్గరగా పిలిచింది. నీకు శిశిరునితో పెళ్లి ఇష్టం లేదు, అవునా? అడిగిందామె. అవును. నీ పెళ్లి అశ్వసేనునితో జరగాలి. అంతే కదా? అంతే. పదైతే అన్నది ఆకుపచ్చ స్త్రీ. ఉలూచి చేయి పట్టుకున్నది. కళ్ళు మూసుకుంది. ఏదో మంత్రాన్ని ఉచ్చరించింది. మంత్రాన్ని ఆమె ఉచ్చరిస్తుండగానే ఉలూచి సహా పైకి లేచింది. ఇద్దరూ గాలిలో ప్రయాణించసాగారు. ఎప్పుడైతే అంతఃపురాన్ని వదలివారు బయటికి వచ్చారో అప్పుడు అంతఃపురంలోని దీపాలన్నీ ప్రాణం పోసుకున్నాయి. వెలిగాయి. మళ్ళీ అలాగే ఉరుములు, మెరుపులు, గాలి, వాన అన్నీ అంతా ఆగిపోయాయి. ఆకాశంలోంచి కిందికి చూస్తే అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యానవనం కనిపించింది ఉలూచికి. అక్కడ గుర్రంతో పాటుగా సిద్ధంగా ఉన్న అశ్వసేనుడు కనిపించాడు. అశ్వసేనా? పిలిచింది ఉలూచి. అటూ ఇటూ చూశాడు అశ్వసేనుడు. ఉలూచి కనిపించలేదు. అతనికి మళ్లీ పిలవబోయింది ఉలూచి. ఆందోళన చెందింది ఆకుపచ్చ స్త్రీ. ఆమె నోరు నొక్కేసింది. పెనుగులాడి నోటిమీది స్త్రీ చేతిని తొలగించుకుని గట్టిగా కేకేసింది ఉలూచి. అశ్వసేనా? తల పైకెత్తి చూశాడు అశ్వసేనుడు. ఉలూచి నోరునొక్కుతూ ఆకుపచ్చ స్త్రీ ఆమెను ఆకాశంలోకి లాక్కుపోతోంది. అతను అది గమనించాడు. గుర్రాన్ని అధిరోహించి కత్తి జళిపిస్తూ ఆకాశంకేసి చూస్తూ పరుగుదీశాడు. శరవేగంతో ఆకాశంలో ప్రయాణించి శ్మశానంలోని బేతాళమర్రి దగ్గరకు చేరింది ఆకుపచ్చ స్త్రీ. ఉలూచిని అక్కడ నిలిపి ఊడల్ని ఆజ్ఞాపిస్తున్నట్టుగా చూసింది. ఊడలు ఉలూచిని బంధించాయి. విడిపించుకునే ప్రయత్నాలు ఎన్ని చేసినా సాధ్యం కానంతగా పట్టి ఉంచాయి. ఆమెను. ఎవరు నువ్వు? నన్ను ఎందుకిలా శిక్షిస్తున్నావు? ఏడుస్తూ అడిగింది ఉలూచి. నేనెవరా? చూడు నేనెవరో అంటూ ఆకుపచ్చస్త్రీ తన అసలు రూపాన్ని ప్రదర్శించింది. ఆమె బేతాళిక, పిశాచస్త్రీ. మెల్లో పుర్రె, మొలహారంగా ఎముకలు, పెద్ద పెద్ద కోరలు. భయంకరంగా ఉంది. నిన్నెందుకు శిక్షిస్తున్నానో తెలుసా? నువ్వు ప్రేమించే అశ్వసేనుడు అంటే నాకు చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలని నా కోరిక. నగర పొలిమేరల్లో అతని కోసమే చెట్టుగా మారాను. కావాలనే మీకు ఆశ్రయమయ్యాను అంది బేతాళిక. కాలుతున్న శవాలు, నక్కల ఊలలు. వాతావరణం అంతా భయం గోలుపుతోంది. వణికిపోతోంది ఉలూచి. నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇది బేతాళమర్రి. మా నాయకుడు బేతాళుని సాక్షిగా నా రూపు నీకిచ్చి నీ రూపు నేను తీసుకుంటాను. నీ రూపులో నేను వెళ్లి అశ్వసేనుణ్ణి పెళ్లి చేసుకుంటాను. అతనితో అమరసుఖాలు అనుభవిస్తాను అంది బేతాళిక. హోమగుండాన్ని సృష్టించింది. ఆ గుండం ముందు కూర్చుని కళ్ళు మూసుకుంది. మంత్రపఠనం చేయసాగింది. పెద్ద గొంతుతో మంత్రాన్ని పఠిస్తూ గుండంలో మొలహారంలోని ఒక్కొక్క ఎముకను వేల్చసాగింది. ఇంకా 4-5 ఎముకలే ఉన్నాయి. ఉలూచి రంగు మారడం ప్రారంభించింది. ఆమె కాలిగోళ్ళు, చేతిగోళ్ళు ఆకుపచ్చగా కాసాగాయి.
అలాగే బేతాళిక కూడా రంగు మారిపోతోంది. ఆమె కాలిగోళ్ళు, చేతిగోళ్ళు గులాబీ రంగుని సంతరించుకోసాగాయి. దేవుడు తప్ప దిక్కు ఎవరూ లేరు. కాపాడితే అతనే కాపాడాలనుకుంటూ ఏడుస్తూ కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించసాగింది ఉలూచి. అంతలో అశ్వసేనుడు వచ్చాడక్కడికి. పరిస్థితి అంతా ఆకళింపు చేసుకున్నట్టున్నాడు. గుర్రం మీద నుంచి కిందికి దూకుతూనే కత్తితో బేతాళిక తల నరికి వేశాడు. మంత్రపఠనం పూర్తి కాలేదు. ఆఖరి ఎముక చేతిలోనే ఉండిపోయింది. వేల్చే అవకాశం లేకపోయింది. బేతాళిక మరణించింది. ఆ విశాచి మరణించగానే ఊడలు వదులయ్యాయి. ఉలూచి బంధవిముక్తురాలైంది. కళ్ళు తెరచి చూసిందప్పుడు అభయాన్ని కలిగిస్తూ ఎదురుగా అశ్వసేనుడు నిల్చుని కనిపించాడు. బేతాళిక తల తెగి కనిపించింది. చేతిగోళ్లని, కాలిగోళ్లను చూసుకుంది ఉలూచి. తన గులాబీ రంగు తనకే ఉంది. ఆకుపచ్చరంగు అంతర్ధానమయ్యింది. ఊపిరి పీల్చుకుంది ఉలూచి. అశ్వసేన అంటూ ఒక్క ఉదుటన అతని కౌగిలిలో వాలిపోయింది ఉలూచి. మన ఇద్దరినీ మన తల్లిదండ్రులే కాదు, ఇలాంటి పిశాచాలు కూడా వేరు చేయలేవు. మన ప్రేమ అజరామరం అన్నాడు అశ్వసేనుడు. ఉలూచిని మరింత గట్టిగా కౌగిలించుకున్నాడు.